కస్తూర్బా బాలికల విద్యా నిలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి ఎంబీఓ సార్ గారికి, సార్తో పాటు ఉన్న ఇతర ఉపాధ్యాయులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థినులకు అందరికీ కూడా ఈరోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పులే ఈ జయంతి జనవరి 3వ తేదీన మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఒకటి జీవో జారీ చేసింది. ఈ రోజున ప్రతి పాఠశాల లోపల తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మహిళా టీచర్స్ డేను నిర్వహించాలి. తెలంగాణ లోపల దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళా టీచర్స్ డే అనేటువంటిది నిర్వహణ లేదు. ఉపాధ్యాయుల దినోత్సవం అని సెప్టెంబర్ 5న మనం నిర్వహించుకుంటున్నాం, జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము జనవరి 3వ తారీఖున మహిళా టీచర్స్ డేను నిర్వహించాలని చెప్పేసి నిన్ననే ఒక జీవో ఇష్యూ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ నా పేరు ఎం నరసింహన్ రాయ్. నేను ఈక్వల్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్, దాన్ని సమాన హక్కుల సవరణ చట్టం అంట. అయితే నేను కొన్ని లక్ష్యాల కోసం ఉద్యమం చేస్తున్నా. అందులో భాగంగానే మీ స్కూల్ని విజిట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ముఖ్యంగా నా యొక్క లక్ష్యంలో మహిళా అభ్యున్నతి కోసం, మహిళా సాధికారత కోసం, మహిళలకు సమానమైనటువంటి రాజ్యాంగబద్ధంగా కావాల్సినటువంటి హక్కుల కోసమే నేను ఉద్యమం చేస్తున్నా. మీ తరఫున ఉండి, మహిళల తరఫున ఉండి ఉద్యమం చేసేటువంటి వ్యక్తిగా నేను మీ ముందు ఉండి మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సావిత్రిబాయి పులే మహిళలకు తెలియని పేరు కాదు. ఎవరైనా సరే మహిళలను గుర్తుపెట్టుకునేటువంటి పేరు ఏంది అని అంటే మరి ఆమె ప్రత్యేకత ఏంది, ఈరోజు ఎందుకు మరి తెలంగాణ గవర్నమెంట్ అంత ముఖ్య ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళా టీచర్స్ డే చేసింది అని అంటే, ఆమె మనకందరికీ తెలుసు 1831లో అప్పుడు బొంబాయి రాష్ట్రం ఉండేది. బొంబాయి రాష్ట్రం లోపల మరి ఆమె జన్మించడం అనేటువంటి జరిగింది. అయితే పుణే లోపల వాళ్ళ యొక్క కుటుంబం జీవనం చేస్తూ వివిధ పనులు చేసేవాళ్ళు. వాళ్ళు మాలీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మాలీ కులం అని అంటే పూలు పండ్లు వ్యాపారం చేసుకునేటువంటి వృత్తి నమ్ముకునేటువంటి వాళ్ళు. అప్పుడు ఆ కాలం లోపల 18వ సంవత్సరం లోపల అందరూ కూడా కుల వృత్తులను, కులానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కుల వృత్తుల మీదనే ఆధారపడేవాళ్ళు. వీళ్ళు పేరెంట్స్ ముఖ్యంగా పూలు పండ్లు అమ్ముకొని జీవనం సాగించేటువంటి చిరు వ్యాపారస్తులు. ఈమెకి చదువు లేదు, నిరక్షరాస్యులు. 12వ ఏళ్ళు వచ్చిన తర్వాత మరి పెళ్ళిడు వచ్చినప్పుడు మహాత్మా జ్యోతిరావు పులేకి ఆయన 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈమె 12 ఏళ్ళలో ఇద్దరు కలిసి పెళ్లి చేశారు. అయితే వివాహ సమయంలో ఎలాంటి విద్యాభ్యాసం లేదు, నిరక్షరాస్యులు, సమాజం మీద అవగాహన లేదు. కానీ మహాత్మా జ్యోతిరావు పులే మంచి జ్ఞాని, చదువుకునేటువంటి వ్యక్తి, సమాజం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. అతడు ఏం చేసిందంటే, ఖచ్చితంగా నా భార్యకు చదువు నేర్పి సమాజ ఉద్ధరణ కోసము ఒక మహిళా శక్తిగా తయారు చేయాలనేటువంటి సంకల్పం చేత ఆమెను ఇంట్లోనే మరి విద్యావంతురాలను చేసి మరి మహిళా ఉపాధ్యాయురాలుగా అర్హతను సాధించేటట్టు విశేషమైనటువంటి కృషి చేసి, మహిళా అర్హత పొందిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏం చేసిందంటే, ఆ కాలంలో మరి మహిళలకు విద్యాభ్యాసం అనేటువంటిది లేదు. మహిళలు సంఘం లోపల చాలా చిన్న స్థాయి లోపల వారి యొక్క స్థాయి ఉండేది. మహిళలు కేవలం ఇంటి కార్యక్రమాలు, ఇంటికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఇతర వ్యవసాయ చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకునేటువంటి పనులకి అంకితమయ్యి ఉండేవాళ్ళు. అయితే దాన్ని లెక్క చేయకుండా మహాత్మా జ్యోతిరావు పులే ఈమెకు చదువు నేర్పిన తర్వాత మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి ఉద్దేశం చేతనే మరి 1848లో ఒక మహిళా బాలికల పాఠశాలను పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు పాఠశాలలో ఎట్లయితే విద్యను అభ్యసిస్తున్నారో అదేవిధంగా హాస్టల్ కాకుండా కేవలం ఒక పాఠశాలను పూణే లోపల ఏర్పాటు చేసి
గవర్నమెంట్ది కాదు, గవర్నమెంట్కి సంబంధం లేకుండా ప్రైవేట్గా ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే మహిళలకు విద్యను అందించినట్లయితే అందరికీ పురుషులతో పాటు సమానమైనటువంటి స్థాయి కాకుండా వివిధ హోదాల్లో ఉద్యోగాల్లో మరి ఇతర రంగాల లోపల రాణించడానికి అవకాశం ఉంటున్నటువంటి ఉద్దేశం చేతనే మహిళలను చైతన్యం చేసి విద్యావంతులను చేయాలనేటువంటి సంకల్పం చేతనే మొట్టమొదటిసారి పాఠశాలను ఏర్పాటు చేసి అదే పాఠశాలలో ఉపాధ్యాయులైనటువంటి మహిళనే మన సావిత్రిబాయి పూలే. అయితే సావిత్రిబాయి పూలేను మొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు అంట. ఇక్కడ టీచర్స్ ఎట్లా ఉన్నారో ఆమె భారతదేశం లోపలనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. మీరు పిల్లలు కూడా అన్నారు, ఆమె స్కూల్కి పోతుంటే ఒక చీర ఎండ తీసుకొని పోయేది. ఆమె పాఠశాలకు పోయే లోపే ఆమె మీద టమాటాలు కానీ తర్వాత పేడ కానీ ఇతర మురికి నీళ్ళు చల్లితే మళ్ళీ ఆమె డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థినులకు విద్యాభ్యాసం చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి ఒక త్యాగము. అయితే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మహిళలకి ఆమె చేసినటువంటి సేవకు గుర్తుగా 1870 లోపలనే ఆమె ఒక మహిళా సేవా సమితిని ఏర్పాటు చేసి మహిళా అభివృద్ధి కోసం సమాజం లోపల సమానమైనటువంటి అవకాశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. అప్పుడు ఆ కాలంలో వితంతు పునర్వివాహం ఉండేది కాదు. చిన్నపిల్లలు పెళ్లి చేసుకున్నా కానీ భర్త చనిపోయిన తర్వాత వితంతుగానే జీవితాంతం గడిపేవారు. అంటే మరి పునర్వివాహం మళ్ళీ తిరిగి వివాహం చేసుకునేటువంటి అవకాశాలు ఉండేది కాదు. అలాంటప్పుడు వాళ్ళని చేరదీసి ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణ్సులు కానీ తర్వాత ఇతర అణగారినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి మరి మహిళలను చేరదీసి ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉచితంగా విద్యను అందించి మహిళ సంపూర్ణమైనటువంటి అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తులు. ఆ రోజు లోపల వితంతు పునర్వివాహాలు మొట్టమొదటిసారి పునర్వివాహం చేసినటువంటి వ్యక్తులు కూడా వీరే. ఎందుకంటే మనకి 1856లో ఏప్రిల్ 16 లోపల పునర్వివాహ చట్టం అనేది ఉంది. ఆ 1856లో వివాహాన్ని పునర్వివాహం చేసుకోవాలని చట్టం చెప్పినా కానీ సమాజం లోపల పునర్వివాహాలు అనేటువంటివి జరిగేది కాదు. ఎందుకంటే కట్టుబాట్లు మహిళలకు ఆ హోదా ఇచ్చేవాళ్ళు కాదు. సంఘం లోపల కొంత కుల పెద్దల యొక్క పెత్తనం, సమాజం లోపల పురుషుల యొక్క ఆధిపత్యం వల్ల మహిళలకి అవకాశాలు ఉండేది కాదు. కాబట్టి అలాంటి సమయం లోపల ఆమె ముందుకు వచ్చి మరి పోరాటం చేసి భర్తతో పాటు ఒక సంస్థను స్థాపించింది. ఆ సంస్థ ఏంటంటే సత్య శోధిత సమాజము అంట. ఈ సత్య శోధిత సమాజం ఉద్దేశం ఏంటంటే మహిళలకు విద్య ఉద్యోగాల లోపల సమాజం లోపల రాజకీయంగా అన్నింటిలో సమానమైనటువంటి వాటా కావాలని చెప్పేసి ఉద్యమం చేసేటువంటి సంస్థ. అంటే మహిళల తరపు నుంచి పోరాటం చేయడం కోసం అణగారినటువంటి వర్గాల తరపున ఉండి పోరాటం చేయడం కోసం ఆ రోజు భర్త అయినటువంటి మనకు జ్యోతిరావు పులే గారు స్థాపించినటువంటి సంస్థ అని. ఆ సంస్థలో వీరిద్దరు భార్యాభర్తలు చురుకుగా పాల్గొని సమాజం ఉద్ధరించడం కోసం విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తులు. అణగారినటువంటి వర్గాలకు చేదోడు ఆదోడు విద్య ఉద్యోగ అవకాశాల్లో స్థానం లేకుండా ఉండడం, సమాజం లోపల సమానత్వం అనేటువంటిది ఉండేది కాదు. కాబట్టి దానికోసం చేసేటువంటి పోరాట సమస్యని సత్యశోధిత సమాజము అంటారు. ఈ సత్యశోధిత సమాజం ద్వారానే మరి సమాజం యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి దంపతులుగా కీర్తి గడించినటువంటి వ్యక్తులే మరి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. అయితే ఇక్కడ స్త్రీలకు సంబంధించి నేను చేసేటువంటి ముఖ్య పోరాటం ఏంటంటే నేను 10 లక్ష్యాలను ఎంచుకున్నా. 10 లక్ష్యాల్లో మీ స్త్రీలకు సంబంధించినటువంటిది స్త్రీలకు విద్యా ఉద్యోగాల రాజకీయాల్లో 50% రిజర్వేషన్కై నేను ఉద్యమం చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి మహిళా బిల్లు కూడా లోక్సభలో అమలు అయినప్పటికీ పాస్ అయినప్పటికీ ఆమోదం పొందినప్పటికీ మహిళలకి రాజకీయంగా 33.3% రిజర్వేషన్ కల్పించట్లేదు. విద్యా ఉద్యోగాల్లో మీకున్న రిజర్వేషన్ 33.3%. పంచాయతీరాజు లోకల్ బాడీ ఎన్నికల్లో మీకున్నటువంటి రిజర్వేషన్ 50% రిజర్వేషన్ ఉంది. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహిళలకి మరి భారత పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా 50% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలే కదా. ఖచ్చితంగా గ్రామీణ స్థాయి లోపల
మున్సిపాలిటీ నగర పంచాయతీ ఎన్నికల వరకు మాత్రమే మీ యొక్క రిజర్వేషన్ 50% పరిమితం చేసిండ్రు. కానీ మీ హక్కులను కాల రాస్తూ మరి భారత పార్లమెంట్లో వివిధ రాష్ట్రాల శాసనసభల లోపల మరి పురుష ఆధిక్యం అనేటువంటి ఎక్కువగా ఉంది. దాదాపు ఇప్పుడున్నటువంటి లోక్సభ లోపల మహిళల యొక్క శాతం ఎంత అంటే కేవలం 9% మాత్రమే ఉండదు. అంటే మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేటువంటిది రాజకీయాల్లో చాలా తక్కువగా ఉంది. రాజకీయ చైతన్యం లేదు. మహిళలను రాజకీయంగా చైతన్యం చేసి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కావచ్చు, ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, భారత పార్లమెంట్లో కూడా 50% మహిళలను భాగస్వామ్యం చేసినట్లయితేనే సమాజం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మన దేశ ప్రెసిడెంట్ ఒక మహిళ ముర్ము అని చెప్పేసి మనకి దేశానికి మొట్టమొదటి మహిళ మరి అధ్యక్షురాలు ఉన్నారు. కాబట్టి మహిళలకు అలాంటి హక్కులు కల్పించాలి. మహిళ ప్రధానమంత్రిని చేయాలి. మహిళలకు సమానమైనటువంటి స్థానం ఇచ్చినట్లయితే ఈ దేశం అనేటువంటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే నేను సమాన హక్కుల సవరణ చట్టం ద్వారా మీకు మహిళలకి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 50% రిజర్వేషనే కాకుండా తెలంగాణ లోపల షీ టీమ్స్ అని ఉన్నాయి. ఈ షీ టీమ్స్ ద్వారా 181 నెంబర్ కాల్ చేసినట్లయితే మహిళలకు ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా ఇతరు మిమ్మల్ని బలాత్కారం చేసినా, ఏమైనా ఇబ్బంది గురి చేసినా ఆ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే పోలీసులు వచ్చేసి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 నెంబర్ ఉంది, 112 అనేటువంటి నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇవి మహిళలకు ఎందుకు కల్పిస్తున్నారు అంటే మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలు సమాజం లోపల మరి అచేతనంగా ఉన్నారు, ఒక చైతన్యం లేదు. ఈ అచేతనంగా ఉండేటువంటి మహిళలను చైతన్యం చేయడం కోసం వాళ్ళు సమాజం లోపల సమాన హోదాను పొంది బతకడానికే ఇలాంటి చట్టాలు చేస్తున్నారు. మీకు అందుకోసమే గృహహింస చట్టం ఉంది. 2005లో గృహహింస చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే పురుషులు మీ మీద ఎలాంటి అగత్యాలు చేయకుండా గృహం లోపల భర్త కానీ అత్తమామలు ఏమైనా టార్చర్ చేస్తే వాటి నుంచి రక్షణ కల్పించేటువంటి చట్టాలు ఉన్నాయి. మరి అదేవిధంగా బాల్య వివాహాలను నిషేధించేటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. మనకు బాల్య వివాహాలు నిషేధించేటువంటి చట్టమే 2006 నుండి అమలు చేసుకుంటున్నాం. అదేవిధంగా మనకి సమాజం లోపల ఇప్పుడు లైంగిక వేధింపులు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి. పనిచేసేటువంటి సమయంలో సందర్భంలో ఆఫీసులో కానీ ఇతరత మీ సమాజంలో ఉండేటువంటి విషయంలో అట్లా లైంగిక వేధింపులను కూడా నిరోధించేటువంటి చట్టం ఉంది. దాన్ని 1981 చట్టం ప్రకారం మనకు 1981, 1986 చట్టం ప్రకారం లైంగిక వేధింపుల నుంచి మీరు రక్షించుకోవడానికి, ఆత్మరక్షణ చేసుకోవడానికి చట్టం పరంగా మీకు భారత రాజ్యాంగాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీకు హక్కులు ఉన్నాయి. అంటే మీ మీద మీరు పెళ్లి చేసుకున్న తర్వాత గృహహింస చట్టం ప్రకారం రక్షణ కల్పించుకోవచ్చు. బాల్య వివాహాలు చేసుకునే అవకాశాలు లేకుండా చట్టం ప్రకారం రక్షణ పొందవచ్చు. మరి అదేవిధంగా ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేసినా వారి నుంచి రక్షణ పొందడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది మీకు రక్షణ కల్పిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి షీ టీమ్స్ దాదాపు తెలంగాణలో 34 షీ టీమ్స్ అనేటువంటి పనిచేస్తున్నాయి. ఈ పట్టణాల లోపల అక్కడక్కడ పోలీస్ స్టేషన్లు షీ టీమ్స్ ఉంటాయి. మహిళా పోలీసుల ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్నారు. మీకు ఏమన్నా ఇతరుల నుంచి చేటు ఉన్నట్లయితే, ఇతరుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీకు కొన్ని నెంబర్స్ ఉంటాయి, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా ఫోన్ చేస్తే చట్టం అనేటువంటి మీకు రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మహిళలకి ఈ దేశం లోపల చాలా చట్టాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ వినియోగించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఇక్కడికి మరి KGBV అంటున్నాం, మరి కస్తూర్బా బాలికల విద్యానిలయం అంటున్నాం. ఇందులో కేవలం బాలికలకు మాత్రమే అవకాశం ఉంది. అంటే మైగ్రెంట్స్ ఎవరైతే పిల్లలు వలస పోయినటువంటి ఫ్యామిలీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి, పావర్టీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి, తర్వాత మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి, తర్వాత ఇతర దీన స్థితి లోపల అనగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకే ప్రభుత్వం అనేటువంటిది ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం అనేటువంటి హాస్టల్స్ని ఏర్పాటు చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 10th వరకు, కొన్ని స్కూల్లో 10+2 కూడా ఉన్నాయి. మీకు ఇంత ఖర్చు చేసి ఇక్కడ బిల్డింగ్స్, తర్వాత అకామిడేషను, టీచర్స్, ఫుడ్ను ప్రొవైడ్ చేసి ఇంత సేవ చేస్తున్నప్పుడు దీన్ని వినియోగించుకోవాలి. అంటే మీరు శ్రద్ధగా చదువుకోవాలి. మార్నింగ్ తర్వాత ఈవినింగ్ క్లాస్లో కూడా శ్రద్ధగా విని సార్ వాళ్ళు టీచర్స్ చెప్పేటువంటి పాఠాలు శ్రద్ధగా విని మరి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలి.
ఉత్తమమైనటువంటి స్థానాలు ఏవి అని అంటే ఈ దేశంలో రాజకీయ రంగము, ఐటీ రంగము, తర్వాత సాఫ్ట్వేర్ రంగము, బిజినెస్ పరంగా, ఇతర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు కలెక్టర్స్, ఐపీఎస్, ఐఏఎస్, ఇతర మరి గెస్టెడ్ ఆఫీసర్స్ హోదా ఉండేటువంటి స్థాయి లోపల మీరు ఆ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ కష్టపడి చదువుకోవాలి, ప్రభుత్వం కల్పించేటువంటి అవకాశాలను వినియోగించుకోవాలా. ఇక్కడ ఎంఈఓ సార్ ఉన్నాడు, మీకు అన్ని స్కూల్స్కు సూపర్వైజర్, మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో మరి ఏ విధంగా విద్య అనేటువంటి అందుతున్న పిల్లలకి బోధనలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, టీచర్స్ వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు సరైనటువంటి పాఠ్యాంశాలు చెప్తున్నారా లేదా, ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారా లేదా, పాస్ పర్సంటేజ్ ఎట్లా ఉంది, మీరు 10th తర్వాత నీట్ ఎగ్జామ్స్ కానీ తర్వాత ఇతర పాలిటెక్నిక్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతున్నారా లేదా, కొన్ని నవోదయ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు 10+2 ఉంటుంది, అక్కడ ఇంటర్మీడియట్ ఉంటుంది, వాటికి ఎలిజిబుల్ టెస్టులు ఉంటాయి, వాటిలో మీరు సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది పర్యవేక్షించడానికి నిత్యం మీ వెంట ఉండేటువంటి మనకి ఎంఈఓ సారు ప్రభుత్వము మీకు ఒక అధికారిని నియమించింది. సారు అన్ని స్కూళ్ళ టీచర్స్కి సూపర్వైజర్. మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి హక్కులను తెలుసుకోవాలి, మహిళలకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, సమాజం లోపల సాంఘికంగా ఉండేటువంటి అసమానతల మీద పోరాడేటువంటి ఒక మహిళనే సావిత్రిబాయి పూలే, ఆమె లాంటి ఒక శక్తిగా మీరు తయారు కావాలి. బలహీనులుగా ఉండకూడదు, బలహీనులుగా ఉన్నట్లయితే మీ మీద పెత్తనం చేస్తారు. పురుషాధిక్యం అనేటువంటిది పురుషుల యొక్క పెత్తనం ఉంటుంది, బలహీనంగా ఉంటే బలంగా ఉండాలి, ఎదిరించాలి. మీకు కావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉందో వాటి కోసమై నిత్యం పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే హక్కుల గురించి తెలుసుకోవాలా. ఎట్లా తెలుసుకుంటారో ఇలాంటి సమావేశాలు పెట్టినప్పుడు సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాల ద్వారా టీచర్స్ ద్వారా మీకు ఉన్నటువంటి హక్కులను, తర్వాత మీకు చదువుకు కావాల్సినటువంటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి, చదువు ఎక్కడెక్కడ క్వాలిటీ ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా చదివితే మీరు రీచ్ అవుతారు, ముందుగా మీరు ఒక గోల్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ సందర్భంలో మీకు ఒకటే చెప్తున్నా, అందరూ కూడా ఇప్పటి నుంచే ఒక గోల్ని ఏర్పాటు చేసుకోండి. టీచర్ కావాలనుకుంటారా, లెక్చరర్స్ కావాలనుకుంటారా, డాక్టర్స్ కావాలనుకుంటారా, ఇంజనీర్స్ కావాలనుకుంటారా, కలెక్టర్ కావాలనుకుంటారా, మరి ఏరోనాట్ కావాలనుకుంటారా, తర్వాత ఆర్మీలో పనిచేయాలనుకుంటారా, మిలిటరీలో పనిచేయాలనుకుంటారా, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకుంటారా, మరి ఇతర డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకుంటారా, మీకు మీరై ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్యం కోసం నిత్యం చదవాలి, కష్టపడాలి, తెలియని విషయాలు మీరు ఉపాధ్యాయుల దగ్గర తెలుసుకోవాలా. తర్వాత మంచిగా చదువుకునేటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో తెలియని విషయాలు షేర్ చేసుకొని మరి అధిక మార్కులు వచ్చేటట్టు ప్రతి ఎగ్జామ్లో కూడా అధిక మార్కులు స్కోర్ చేసేటట్టు నిత్యం కష్టపడాలా. చాలామంది సక్సెస్ అయినటువంటి వాళ్ళు చెప్తారు, రోజు 18 గంటలు చదివే వాళ్ళని సార్, మేము రోజు 18 గంటలు చదివితేనే మేము కలెక్టర్ అయినాము, ఐఏఎస్ అయినాము అని చెప్పేసి చెప్తారు. కానీ మనసు పెట్టి మీరు ఇష్టపూర్తిగా ఒక 4 గంటలు 5 గంటలు చదవండి. 18 గంటలు 16 గంటలు చదవాల్సిన అవసరమే లేదు. ఇష్టపూర్తిగా మనసు పెట్టి మీరు 4-5 గంటలు డైలీ చదివినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మంచి పర్సెంటేజ్ తోట మంచి స్కోర్తో 10th కంప్లీట్ చేస్తారు. 10th కంప్లీట్ అయిన తర్వాతనే ఫర్దర్గా మీరు ఏం కావాలి, మీరు అనుకునేటువంటి లక్ష్యానికి ఏ కోర్స్ చేయాలి, తర్వాత డిగ్రీలో ఏం చేయాలి, ఎట్లా రూట్ మ్యాప్ ఏందని చెప్పేసి 10th ఉన్నప్పుడే టీచర్స్ తోట సలహా తీసుకోండి, వాటిని తూచా తప్పకుండా పాటించండి. ఇక్కడ మీకు ఫుడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, టీచర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, సార్ ఉన్నాడు, సార్తో షేర్ చేసుకోండి. ఇప్పుడున్న ఈ అవకాశం సార్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీరు సార్తో డిస్కస్ చేయండి, సార్ని అడిగి తీసుకోండి, నాకు కూడా చెప్పండి. ఎందుకంటే నేను కూడా ప్రభుత్వాల చేత, కొంతమంది సార్ వాళ్ళ లాంటి ఆఫీసర్స్ చేత మీకు ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి మరి ఆ సమస్యలను నిర్మూలించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను సమాజంలో స్త్రీలకు కావాల్సినటువంటి హక్కులు, అందరికీ సమాన హోదా ఇవ్వాలి, సమానమైన అవకాశాలు స్త్రీలకు కల్పించాలనేటువంటి ఉద్యమం చేస్తూ దానికి మరి జాతీయ అధ్యక్షునిగా ఉన్నాను. నా దృష్టిలో వచ్చినటువంటి విషయాలు ఖచ్చితంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని నెరవేర్చడానికి నేను నిరంతరం కృషి చేస్తాను. ఇది ఈ స్కూల్లో నా మొదటి సమావేశం. ఈ సమావేశానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ టీచర్స్కి, మరి ఈ స్కూల్స్కి సూపర్వైజర్ అయినటువంటి ఎంఈఓ సార్ గారికి, మరి ఇక్కడ ఉండేటువంటి మీకందరికీ కూడా, ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.